అది ద్వాపరయుగం ముగిసే కాలం. చరిత్రలో అప్పటివరకు కనివినియరగని ఒక మహాయుద్ధం జరుగుతున్న సమయం. చుట్టూ లక్షల శవరలు, తెగిపడిన తలలు, కాళ్ళు, చేతులు. ఆ సమయం రక్తంతో నేలంతా తడిచిన సమయం. రెండు మహాసేనలు ఒకదానితో మరొకటి భీకరంగా తలపడుతున్న సమయం. యుద్ధభూమింతా చచ్చిన శవాలతో, కూలిన రథాలతో, ఒకరిపై మరొకరు పెంచుకున్న కక్షలతో నిండిపోయింది. రక్తపు మడుగులలో పడి ఉన్న మృతదేహాలను పీక్కుదునేందుకు ఆకాశంలో రాబందులు ఎదురుచూస్తూ ఉన్నాయి. అంతటి విధ్వంసంలో ఆ ప్రదేశం ఒక్కసారిగా నిశ్శబ్దాన్ని అలుముకుంది. ఆ యుద్ధభూమి మధ్యలో 150 సంవత్సరాలు పైబడిన ఒక భైరవుడు తన చేతిలోని ధనస్సును విడిచి తన చావుకోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. అతనికి కొంచెం దూరంలో నిలబడి ఉన్న ఒక స్త్రీ బాణాన్ని ఎక్కుపెట్టి తన ఎదురుగా నిలబడి ఉన్న ఆ ముసలి భైరవుని గుండెకు గురిపెట్టి వదిలింది. ఆ బాణం వెనుకనుండి మరో 100 బాణాలు ముందుకు వచ్చి ఒక్క ఇంచు కూడా ఖాళీ వదలకుండా ఆ వీరుడి శరీరంలోకి దిగబడ్డాయి. అస్తమించే సూర్యుడులా తన కర్తవ్యం పూర్తయింది అనుకుంటూ ఆ భైరవుడు నేలకూలాడు. కాని అతని శరీరం నేలకు తగలకుండా ఆ బాణాలే అతనికి పరుపులా మారాయి. అతని శరీరమంతా రక్తంతో తడిసి ముద్దయింది. అంతటి ఘోరమైన బాధను అనుభవిస్తున్నా కూడా అతను తన చిరునవ్వుని వదలలేదు. అంపచెయ్యపై పడుకొని ఉన్న వీరుడికి ఒక్కసారిగా తన జీవితమంతా కళ్లముందు కనబడింది. మహాభారతం ఆరంభం నుండి అంతమయ్యే వరకు మనకు కనబడే ఒకే ఒక వీరుడెవరైనా ఉన్నారా అంటే అది శంతనపుత్రుడు, పరశురాముడి శిష్యుడు, కురుక్షేత్రంలో పాండవ సైన్యాన్ని పరుగులు పెట్టించిన వీరుడు భీష్ముడు మాత్రమే. భీష్ముడి జీవితం ఒక మనిషి ఎలా బ్రతకాలో తెలియచేస్తుంది. తండ్రి కోసం రాజ్యాన్ని, రాజ్యం కోసం యవ్వనాన్ని, తన మనవళ్ల కోసం జీవితాన్నే త్యాగం చేసిన మహనీయుడు. తన గురువైన పరశురాముడినే ఎదిరించినవాడు. యుద్ధం చెయ్యనని ప్రతిజ్ఞ చేసిన శ్రీకృష్ణుడిచేతే ఆయుధాన్ని పట్టించిన యోధుడు. అలాంటి భీష్ముడి జీవిత చరిత్ర తన పుట్టుక నుండి 18 రోజుల కురుక్షేత్ర యుద్ధంలో 10 రోజులపాటు పాండవ సైన్యాన్ని ముక్కుతిప్పలు పెట్టిన మహనీయుడి గురించి తెలుసుకుందాం.